దియా నేను లేట్ చేసింది మొత్తం మేకప్ చేసుకునేకి. ఇంకందరూ గోళం మొత్తం చూడండి దీపమైన దివానా పైన. వినాయక చవితి ఒకటే కాదు మాకు ఈరోజు, తీజ్ అని మా నేపాల్ ఫెస్టివల్ కూడా ఒకటి ఉంది ఈరోజే. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు బ్లాగ్లో వచ్చేసి మా ఇంట్లో మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేస్తామో అదంతా మీకు చూపిస్తాను. సో వీడియోలో అయితే తప్పకుండా ఎండ్ దాకా ఉండండి. అండ్ ఫస్ట్ నేను వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోతాను. డాడీ వచ్చి ఇక్కడ అంతా రెడీ చేస్తున్నారు వినాయకుడు పెట్టేకి. అండ్ మమ్మీ వచ్చేసి ఫుడ్ చేస్తుంది. దీన్ని బాబర్ అంటారు. ఇది మెయిన్ డిష్ అనమాట నేపాల్లో. ఏ ఫెస్టివల్ కన్నా బాబర్ అండ్ లౌన్ వచ్చేసి అది పూరి లా ఉంటుంది. మీకు చూపిస్తాను. దాని పూరియే ఇక్కడ అంటారు, బట్ మా కాడ వచ్చేసి లౌన్ అంటారు. సో గాయ్స్ నేనైతే రెడీ అయిపోయాను. అండ్ ఇంకోటి ఇక్కడ చూస్తున్నా కదా, మా ఇంటి పక్కనే వినాయకుడి విగ్రహం కూడా పెట్టున్నారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడే పెడతారు. అండ్ మమ్మీ ఇక్కడ ఇంకా ప్రసాదాలు రెడీ చేస్తుంది. ఇది చనా అంటే శనగలు అంటారు. అండ్ దిస్ ఇస్ బాబర్ అండ్ దిస్ ఇస్ లౌన్ అంటే పూరి. ఏం చేస్తాడు అన్న? ఇదేంటి నీకు నాకే ఇది నాకు తెలియదు. వీడు అందరికి ఇది చేయండి అది చేయండి అని అరిచేటి చెప్తున్నాడు. అండ్ గైస్ ఇంట్లో కూడా పెద్దల నుండి చిన్నపిల్లలాగా అందరూ అయితే రెడీ అయిపోయారు. అండ్ మమ్మీ డాడీ పూజకి ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. సో గైస్ మన వినాయకుడు అయితే బాగా రెడీ చేశారు. ఇంకా ప్రసాదం పెట్టాలా. అండ్ ప్రసాదం చూడండి ఇన్ని డిఫరెంట్ టైప్స్ అవి అయితే చేశారు. అండ్ గైస్ వినాయక చవితి ఒకటే కాదు మాకు ఈరోజు, తీజ్ అని మా నేపాల్ ఫెస్టివల్ కూడా ఒకటి ఉంది ఈరోజే. సో దీంట్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో ఈవినింగ్ డీజే తెచ్చి డ్యాన్స్ చేయడం ఎగరడం, సో క్రేజీ కూడా పోతుంది. సో ఇంట్లో ఏదో వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు. మమ్మీ నేనైతే బయలుదేరుతున్నాం ఇక్కడ పెద్ద వినాయకుడి దగ్గరికి. సో గాస్ అక్కడ పెద్ద వినాయకుడి దగ్గర కూడా దర్శనం చేసుకొని పూజ చేసుకుని అయితే వచ్చేసాము. అండ్ ప్రసాదం కూడా తెచ్చాను. ఈ ప్రసాదము అండ్ ఇంట్లో ప్రసాదం ఇంకా తినే టైం వచ్చింది. అందరూ కూడా ప్రసాదం పట్టుకొచ్చేసారు. సో గాయస్ మా చిన్న బావ పెద్దక్క వాళ్ళైతే అందరూ వచ్చారు. ఇంకా పూజ అక్క తులసి అక్క అయితే రావాలా. అండ్ మా అన్న వీడియో తీ అని నాకు తల తింటా అంటే సో బయటకు వచ్చాను. భలే టైమింగ్, అంతలోనే పూజ అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. ఇప్పుడు దాకా ఒక పాట కూడా సెలెక్ట్ చేసుకోలేకపోయాడు మా అన్న. నన్ను పుట్టాన్స్ వీడియో తీద్దు ఫోటో తీద్దు రా అని ఎంత ఫోర్స్ చేశాడు. ఇంకా తులసి అక్క రావాలా. అండ్ అందరూ అయితే వచ్చేస్తున్నారు. సో అలాగే పిల్లలు అయితే చాలా మంది ఉన్నారు. ఫుల్ గోలనే. ఇంకా అండ్ కొంచెం తర్వాత మేము బండి ఎత్తుకొని బయటకు వెళ్ళిపోతాం. ఏం చేస్తున్నాడు బయట, ఎట్లుంది ఏంటనేసి.
గాయస్ ఇంకైతే సాయంత్రం అయింది. ఇంట్లో వినాయకుడిని అయితే ఇంకా తీసుకెళ్తున్నాము ఇక్కడ పెట్టేకి. బా ఇప్పుడు వచ్చినారు వీళ్ళు 7. చాలా బిన్నాను వచ్చేసారు. దియా నేను లేట్ చేసింది మొత్తం మేకప్ చేసుకునేకి. అందరూ వచ్చేసారు ఇంకా ఫుల్గా మనుషులు ఎక్కడ ఇంకా ఖాళీ లేదు. ఫుల్ పిల్లలు కదా ఇంకందరూ గోళం మొత్తం చూడండి. దివానా పైన కింద అంతా వీళ్ళు మొత్తం వీళ్ళ రాజ్యమే ఇంకా అంతా. ఓన్లీ వీళ్ళు చిన్న పిల్లలు మాత్రమే 12 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ఆలోచించండి ఇంకా ఎంతమంది ఉన్నారు. అండ్ పెద్దోళ్ళు కూడా చెప్తే ఇంకా. సో ఇది వచ్చి పాడం అంటారు, మా ఊర్లో చాలా ఫేమస్. ప్రతి ఫెస్టివల్కి ఇలా చేస్తారనమాట. ఇది దేంతో చేస్తారు? పప్పులు వడలాగా చేసి పప్పులతో అండ్ దాంతోనే ఇట్లా గ్రేవీ టైప్ చేస్తారు. అంటే దానిలో వడలా ఉంది కదా ఒకటి, దాన్ని వచ్చి బటుకు అంటారు. దాని టేస్ట్ అంటే ఇంతమంది జనాలు అందరూ వచ్చారు కదా, ఎంతమంది ఉన్నారు. దానిలో వీళ్ళ పిల్లలు ఫుల్గా పరిగెత్తడము, ఎగరడము, పడేయడం, సామాన్లు అరవడము, ఏడవడము. అబ్బా చిక్కిపోయింది నాకు నిజంగా, హెడ్ఏక్ వచ్చేసింది. అందుకే సో బయటకు వచ్చి ఒక్కడనే కూర్చునేసాను కొంతసేపు. అండ్ ఇట్లా వర్షం కూడా పడింది. ఇప్పుడు లైట్ చిన్నగా తుంపులు పడుతున్నాయి. సో కూల్ క్లైమేట్, బయట కొంచెం అన్న ప్రశాంతంగా కూడా. అయినా మీకు బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తూ ఉండొచ్చు వాళ్ళు అడిచేది. సో అట్లుంది నాన్ స్టాప్. మా డ్యాన్స్ మాస్టర్ ఇట్లా కూర్చున్నారు బాధగా, డీజే లేదనేసి. ఈ చిన్న స్పీకర్తో ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలా. సో ఆ బాధ చెప్పలేక. వినాయక చవితి కదా, ఉన్న స్పీకర్లని చాలా మంది రెంట్కి తీసుకునేసి ఉంటారు. అందువల్ల కూడా ఏమో ఎక్కడైతే దొరకలా స్పీకర్స్. సో ఇంకా డైరెక్ట్గా ఒక స్పీకర్ కొని పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి, ఇట్లా వచ్చినప్పుడు అంతా బాగుంటుంది కదా సౌండ్ వైబ్. डीजे जो लॉर्ड का तो बट 10 रखी है दिवाली की अन्य बजाने में म्यूजिक. సో ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. ఐ హోప్ మీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ దాకా చూసాను, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీ ఫేవరెట్ మూమెంట్ ఏదో అది కామెంట్ చేసి చెప్పండి. సో యా మళ్ళీ మనం ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.